పవన్ కళ్యాణ్ ఇక్కడే పోటీ చేస్తున్నట్టున్నాడు పిఠాపురంలో. ఇంకా నేను వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చే అవకాశాలు గెలుస్తాడంటావా? కన్ఫర్మ్ గా గెలుస్తాడు. బాగుంటదా వస్తే? మీకేమన్నా చూస్తాడంటావా? సీఎం నిలబడ్డాడంటే ఏ ప్రభుత్వం బాగుంటది కదా. సీఎం ఇక్కడ నిలబడ్డాడంటే అది ఊరు పరిపాలన బాగా చేయకుండా ఉంటారా? అది నీకు తెలియదు ఏముంది. అంతేనా? అంతే. అది ఇప్పుడు జగన్ నిలబడ్డాడు కుప్పంలోని. కుప్పం బాగుంగా ఉంటదా? కుప్పం కాదు, పులివెందల నిలబడ్డాడు. ఆ పులివెందల్లోనే నిలబడకంటేనే అప్పుడు అది దాని ప్రభుత్వం బాగుంటేనే కదా ఆయన గెలిపిస్తారు. అంతే కదా ఇంపార్టెంట్. మరి ఈసారి ఇక్కడ గెలిస్తే ఈసారి ఇదే శాశ్వతం అనుకోవచ్చా? శాశ్వతం. గెలిస్తే కనుక శాశ్వతమే, గెలకపోతే వరం గారు కన్ఫర్మ్. అంతే. ఏసడి గారు బాగా వేయలేడు. వేసినా గానీ బోట్లు పొడుచుకుంటే వెళ్ళడం, బోట్లు బొక్కడు పడడం మాకు ఎంత నష్టమే. ఈ పక్క ఆ పక్క వెళ్ళడం నష్టమే మాకు. జగన్ వల్ల ఏమి లేదు మాకు. మరి ఏంటి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? జగనే రమ్మను, గొట్టి అతనాడు కదా మరి. అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నట్టుగా మరి ఎలా ఉంటుంది అంటూ టీడీపీ కూడా సపోర్ట్ ఇస్తుంది? అంత దూరం ఏమో ఆలోచించలేదన్న. అతను వచ్చిన తర్వాత అతని పేరు పని ఉంటాం మాకు తెలదు కదా. ఏమో మరి ఏడు ఉంటే చేస్తాం కానీ అతను వచ్చిన తర్వాత ఎలా చూస్తాడన్నదే మా చూస్తాం అంతే. మీకేమనిపిస్తుంది అంటే వస్తాడంటారు? వర్మ గారు కూడా బాగా సపోర్ట్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ కి. చేస్తాం అండి, జనసేన చేస్తాం. జనసేన చేస్తాం అండి, జనసేనకండి. జనసేనకి ఎక్కువ అండి. ఎందుకంటారు? పవన్ కళ్యాణ్ తెలుసా అందరికి? ఎందుకంటే అంటే ఇప్పుడు ఎత్తి ఎలా చేస్తాడో చూడాలి కదా. పరిపాలన అంతా వాళ్ళ ముందు అయితే బాగోదు కదా. రాజకీయాలని ఎవరు చేయలేదు కదా. ఇప్పుడు సొంత తుప్పుతో చేసినట్టు ఎవరు లేరు కదండి. కౌలు రైతులకి 1,00,000 రూపాయలు అందరికి సొంత తుప్పు ఎట్టినట్టు ఎవరు లేరు కదా. అంత కూడా ఆస్తి సంపాదించున్నారు, ఎవరో చేయలేదు కదా. ఆయన చేసాడు. మంచి చేస్తాడా? పిఠాపురంలో నుంచి ఉంటున్నట్టు ఇప్పుడు చేస్తాడు. మాకు ధైర్యం ఉందండి, నమ్మకం ఉందండి. నమ్మకం ఉంది చేస్తాడండి. అంటే వర్మ గారు ఎలాగో లోకల్లో చూసుకుంటారు, పవన్ కళ్యాణ్ ఎలాగో మొత్తం పైన ఉంటారు కాబట్టి బాగుంటది అంటారు. అంతే అండి. ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద అంత నమ్మకం ఎందుకు వచ్చింది? ఎలా వచ్చిందంటే అక్కడ చేశారు కదా, సొంత తుప్పు పెట్టి ఎవరో చేయలేదు కదండి. ఇప్పుడు ఆయన చేస్తాడని నమ్మకం ఉంది అంతే జనాల మీద. చేస్తాడు. అంటే అందరూ ఇక్కడ 1,00,000 మెజారిటీ అంటున్నారు. సినిమా వచ్చాడా 50 కోట్లు సినిమా తీస్తున్నాడు. ఆ 50 కోట్లు ఇల్లు కొని ఇప్పుడు ప్రజలుగా ఉన్నాయి కదా. ఆడు పోరాట పడుతున్నాడు. మీరు ఆడిపెడిపోయారు కదా, చూడాలి కదా. చూస్తేనే కదా తెలుస్తుంది. అందుకే వైసీపీ వాళ్ళు కూడా 1,00,000 ఇంటికి బైక్ ఇస్తాం, బంగారం ఇస్తాం అంటున్నారు. మరి అంటారు కానీ ఉప్పటి గుట్టు నిలబెట్టలేకపోయాడు వాళ్ళు. ఇప్పుడు ఎంతమంది చేశారు కానీ గొప్ప గుట్టు ఇల్లు అన్ని పోయి కానీ ఎవరు నిలబెట్టలు చేయలేకపోయారు, ఎవరు చేయలేదు. మరి వచ్చి చేతడమ్మా అది చేతడమ్మా అది అంటే ఇక్కడ తిరగబడిపోయింది. ఆ ఉప్పటి ఇల్లు అన్ని చాలా ఇల్లు పోయండి, ఎవడో పెట్టించుకోలేదు. ఆ వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు చేశారు అది. ఇప్పుడు ఆడ తండ్రి వేసిందే చేసుకోపోయాడు, ఆ కొడుకు నిలబట్టలేకపోయాడు. తండ్రి శంకుస్థాపన చేసింది పూర్తి చేయలేకపోయాడు. అది ఇప్పుడు ఈయన వస్తే చేతాడని మాకు నమ్మకం ఉంది అంతే. ఉంది. గెలుస్తాడా మరి ఈసారి 1,00,000 మెజారిటీ అంటున్నారు? గెలుస్తాడండి, గెలుస్తాడు. నమ్మకం ఉందండి మాకు. ఏమో చెప్పలేవు కదండి. వస్తుందండి, ఖచ్చితంగా వస్తుందండి. చెప్పండి అన్న, మీకేమనిపిస్తుంది? నాకేమనిపించడం కదన్నా, ఇక్కడైతే పోయిన ఎలక్షన్ లో అయితే మట్టి వర్మ గారు ఇక్కడ చాలా బాగా చూసిపోయాడు అనమాట. ఒక మనిషి తుఫాన్ వచ్చినా ఆ మనుషులకి ఎలా ఉన్నారో అది మంచి సెటిల్ అయ్యేటో ఆయనే. ఎంత వర్షం అన్నా ఎంత ఆకాశం తీరు ఎలాగుందో సరే గానీ మనుషులు ఎలా చూడాలి, ఎలా ఉన్నారో ఏటో చూడడానికి ఆయన ఒక్కడే మరి వచ్చేవాడు. మరి అక్కడ నంబర్ 2 స్కూల్లోనూ నంబర్ 2 స్కూల్ ఒకటే కాదు, నంబర్ 3, నంబర్ 1 అలాగే ఎక్కడెక్కడ స్కూళ్ళు ఉన్నాయో ప్రతి దిక్కల తుఫాన్ అన్న ఈ పరిసర ప్రాంతాల్లో తుఫాన్ అన్న కాడ ప్రతి కాడ కూడా అతను అయ్యి వండించడం, ఈ తుఫాన్ లో ప్రజలకు ఎట్టడం చేయడం ఆయన చేశాడు. మరి ఈసారి ఆయన కూడా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఏమని వేస్తారా? మరి వేస్తామన్నా, ఆయన చెప్తే వేయపడం ఏముంటది, వేస్తారు. ఆయన మాట మా మాట. మనుషులు చచ్చిపోయినా సరే గానీ వర్మ గారిని నమ్ముతున్నాం. వర్మ ఏ తిరిగిలేరు మనిషి అతను. ఆయన అయితే మరి చాలా చక్కగా చేసాడు మరి పరిపాలన. మనుషులు చచ్చిపోయినా సరే గానీ పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉందా ఆయన చేస్తాడని? ఉన్నదండి. వ్యాపారం వర్మ రావాలా, బాగోవాలా. మరి వర్మ గారు ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారు. అది వర్మ పవన్ కళ్యాణ్ పొత్తులు తీసుకున్నారు కాబట్టి, ఎమ్మెల్సీ ఇస్తున్నాడు కాబట్టి, చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తున్నాడు కాబట్టి మేము కళ్యాణ్ గుడికి చేయబడుతుంది కాబట్టి మేము చేస్తాం. ఆయన చెప్పారు కాబట్టి చేస్తాం. ఆయన చేస్తాడు. మరి పవన్ కళ్యాణ్ గారు వస్తే మంచి చేస్తాడు. పిఠాపురం డెవలప్ అవుతుంది, మన ఉప్పాడు కూడా కొంచెం బాగుంటుంది.
దానికోసమని. మరి ఏంటి ఎలా ఉంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇవి 5 ఏళ్ళు వైఎస్ఆర్ ఏది రాదు, ఎందుకంటే ఇప్పుడు వారికి చూసాం గీతని, చూడకుండా లేము. కళ్యాణ్ గురించి చూడాలి, కళ్యాణ్ గురించి చూసిన తర్వాత ఈ టిప్పు ఆయన పెట్టి మన ప్రభుత్వం మారుతుంది అంతే. గీత గారు వచ్చినా మళ్ళీ గీత గారు వచ్చినా ఎంపీ చేసింది, ఎవరికైనా ఏం చేసింది ఉంటుందా? లేదు, ఎవరికి చేసినట్టు లేదు. ఆ పార్టీ వాళ్ళ చెప్తారు, మన పార్టీ వాళ్ళ చెప్తారు. ఓటు వేసి ఓడి ఇష్టం, అక్కడికి వెళ్ళాక ఎవరికి నచ్చింది అడిగి వేస్తారు. వర్మ గారు రావాలంటవా? కళ్యాణ్ వర్మ, పవన్ కళ్యాణ్ వర్మ నెట్టేస్తారు. డబ్బులు ఇచ్చిన వారికి ఇప్పుడు నువ్వు ఇస్తానంటే మనం ఏం చేస్తాం? తీసుకుంటాం, జోలు పెట్టుకుంటాం. ఎవరికి నచ్చిన వాళ్ళకి అక్కడికి వెళ్ళాక ఏ ఓటేసి నువ్వు చూస్తావు, చూడవు కదా. డబ్బు వేస్ట్, డబ్బు ఖర్చు చేయకుండా దాపెట్టుకోమని.